గ్రీన్ కలర్కి వెళ్ళిపోయి ఇందులో టీ బయటికి ఆఫీసర్ అయ్యా నేను గుర్తావే టీ అన్నా ఏ కలర్కి వెళ్ళిపో తీసిరా బయటికి ఇంటి పేరు కాదు జనాలు చచ్చిపోరా జనాలు కలర్ వేస్తావు కదా చచ్చిపోరా జనాలు ఏంటి ఏం చెప్పాలి కలర్ వేసి నువ్వు అమ్ముతున్నావు చనిపోరా జనాలు చెప్పు నాకు అమ్మొచ్చా ఎలాగవి ఇంటి ఏమవుతుంది క్యాన్సర్ వస్తుంది ఇప్పుడు నువ్వు అమ్ముతున్నావు అంటే ఏం చెప్పాలి తీసుకా ఎక్కడ డస్ట్బిన్లో తెలీదా విషయం ఏం చెప్తావు నువ్వు నలుగురితో పాటు అంటే ఎవరు అమ్ముతున్నారు ఎవరు చేస్తున్నారో పని ఇది విషయం రాయి విషయం మాట చెప్పాలని విషయం తింటే ఏమవుతుందో తెలుసా ఇది క్రానిక్ అయితే క్యాన్సర్ కింద స్టార్ట్ చేస్తుంది మంచి ఏ నేచురల్గా ఉన్నాయి నువ్వు తయారు చేసుకుని అమ్ముకోవచ్చు చూడండి కదా తీసే ఎక్కడ డస్ట్బిన్లో పోయి ఎంత నల్లగా ఉందో ఆయిల్ ఒకసారి ఆయిల్ పనిచేయలేదు బ్లాక్ అయిపోయింది ఏం కలర్కి వెళ్ళిపో ఏం కలర్కి వెళ్ళిపోతుంది ప్యాకెట్ది ప్యాకెట్ తెలుగు రాదు చెప్పమ్మా బాస్ కలర్ ఈ కలర్ కలిపితే క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ ఇది ఇంజూరియస్ హెల్త్ ఫుడ్ గోబీ మంచూరియాలో సెపరేట్ ఫుడ్ కలర్స్ కలిపితే గోబీ మంచూరియాలో సెపరేట్ ఫుడ్ కలర్స్ కలిపితే చిన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్ కూడా వస్తుంది ఫైనల్గా దేనికో సంబంధించిన వ్యాధులు వచ్చి క్యాన్సర్ వస్తుంది ఇది అన్సేఫ్ ఫుడ్ మీరు అమ్మడానికి లేదు తెలుసుకోవాలి కలర్ లేకుండా తయారు చేసి అమ్ముకోవాలి వాడకూడదు డేంజర్ క్యాన్సర్ వస్తుంది. రాజగోపాలరావు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కర్నూలు జిల్లా. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలను అనుసరించి ఈ ఫుడ్ గోబీ మంచూరియా ఫుడ్ మీద సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి అజంతా కలర్స్ కలిపి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు.
ఈ అజంతా కలర్ కలపడం వల్ల గోబీ మంచూరియాలో ఈ క్రానిక్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈరోజు ఈ డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా గోబీ మంచూరియాలో కానీ, చికెన్ పకోడీలో కానీ, చికెన్ బిర్యానీలో కానీ, అజంతా కలర్ కానీ, బుష్ కలర్ కానీ ఇటువంటి కలర్స్ కలపకుండా చూడాలి. కలిపితే మాత్రం వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతానికి ఫస్ట్ వార్నింగ్ కింద ఇదంతా డిశ్చార్జ్ చేయడం జరిగింది. గోబీ మంచూరియా కలర్తో తయారు చేసిన గోబీ మంచూరియాని ఆయన కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలర్ లేకుండా గోబీ మంచూరియా తయారు చేసి ప్రజలకు మంచి ఫుడ్ అందజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు.